హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నూతన్కల్. సో మీరు లాస్ట్ వీడియోస్లో చూసినట్టయితే నేనైతే హైదరాబాద్ నుంచి నూతన్కల్కి వచ్చిన కదా. మేము కొత్తగా ఇల్లు కడుతున్నాం, దానికైతే భూమి పూజ చేయడానికి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోతా, ఎందుకంటే ముహూర్తం 8:30కే. ఇంకేం లేట్ చేయకుండా తొందరగా అయితే మన బ్లాగ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. తీసుకొచ్చిన ఐటమ్స్ ఉంటాయి మొత్తం అన్ని ఇక్కడ చేపలు ఇవన్నీ వేసి ఇక్కడ సెట్ చేస్తారు అనమాట పూజ కోసం. అండ్ పూజ జరిగే ప్లేస్ అదనుకుంటా. అండ్ అక్కడ కూడా అందులోనే ఏదో పూజ చేయడానికి ఒక మెయిన్ ఉందన్నమాట. నాకు అర్థం కావట్లేదు. సో పంతులు గారు వచ్చిన తర్వాత ఇది అయిపోతుంది కదా. సో ఇదే అనమాట ఫస్ట్ మేము కట్టబోయే ఇల్లు. అంటే చిన్నప్పుడు కట్టిరు, నాకు ఒక 10 years ఉన్నాయేమో, నాకు అంతేం గుర్తులేదు. చాలా పెద్దగా ఉంటుంది, 12 feet. ఇంకా అయ్యగారు కూడా అయితే వచ్చేసారు పూజ స్టార్ట్ చేయడానికి. నన్ను చూడంగానే ఇంకా బొట్టు పెట్టలేదు అని చెప్పేసి మా డాడీకి చెప్తున్నారు బొట్టు పెట్టమని చెప్పేసి. ఇంకా మమ్మీ తీసుకొని నాకేం బొట్టు పెడుతున్నది. నేను పూజ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుందేమో అనుకున్నా, ఎందుకంటే 8:35కి అట్లా ముహూర్తం పెట్టిరు. సో 8:20 దాకా అందరు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా 15 minutesలో రెడీ అయ్యి ఎట్లా వస్తారని చెప్పేసి అనుకుంటే అదంతా ఒక మ్యాజిక్ లెక్క. ఇంకా కరెక్ట్గా ఒక 5 to 10 minutes ముందే రెడీ అయిపోయి వచ్చేసారు అనమాట. కార్లో ఎక్కి అక్కడి నుంచి ఇంటి దగ్గర దాకా వచ్చేసారు. నాకైతే అది ఒకటే టెన్షన్ ఉండే, ఏంది ఇంత చేసుకొని ఇంత చేసి కరెక్ట్గా ముహూర్తం టైంకి పూజ స్టార్ట్ కాకుంటే మళ్ళీ కరెక్ట్గా ఉండదని చెప్పేసి. బట్ కరెక్ట్గా అనుకున్న టైంకే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సకల కళ్యాణ సిద్ధిహార్థం ఇష్టకామ్య మనోవాంఛ ఫల సిద్ధిహార్థం వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ దినదిన అభివృద్ధి అర్థం ఆరోగ్య దృఢగాత్రత సిద్ధిహార్థం ధర్మపత్ని దీర్ఘ. ఇంకా నేను వీడియో తీయకుండా మా తమ్ముడికి ఫోన్ ఇచ్చేసి అయితే నేను వచ్చి ఇక్కడ కూర్చున్న పూజ దగ్గర. యాక్చువల్గా అయితే పూజ చేసేటప్పుడు నలుగురు అక్కడే కూర్చోవాలి, కానీ ఇంకా మనకి వీడియో తీయడానికి ఇంకొక ఆప్షన్ లేదు. నేను అదే చెప్తున్నా మా తమ్ముడికి, ఒకటే దగ్గర నిలబడి వీడియో తీయకుండా కొంచెం అటు ఇటు తిరుగుతూ తీయని చెప్పేసి. అండ్ అంతే, ఇంకా వీడియోతోనే మనకు తెలుసు కదా, వీడియో తీస్తున్నప్పుడే ఇంకా మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఎందుకో నాకు కొంచెం థంబ్నెయిల్కి మంచిగా వస్తుంది అని చెప్పేసి అట్లనే ఉంచి వీడియో ఫొటోస్ తీయమని చెప్తున్నా. గణపతి దగ్గర గౌరమ్మ దగ్గర నమస్కారం చేసుకోండి. వస్త్రాంధారయామి ఉపవిధాంధారయామి వస్త్రాంత ఉపవిధాంత వక్షదాం సమర్పయామి. నాకైతే వ్లాగ్ చేయాలని మస్తుండే, కానీ ఏంటంటే ఇంకా మనం మంత్రాల మధ్యలో నేను వ్లాగ్ చేసినా కూడా అది మీకు కరెక్ట్గా వినిపించదు, సగం వినిపించి వినపడకుండా ఉంటుంది. ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను ద బెస్ట్ పార్ట్కి అయితే మాత్రం వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా ఇంకా ఈ వీడియోకి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఇంకా వీడియో ఆఫ్ చేయమని చెప్పేసిన నేను, ఎందుకంటే చెప్పాను కదా నలుగురం కూడా పూజ దగ్గర కూర్చోవాలని చెప్పేసి. ఇంకా వెనక 2 ఉన్నారు కదా చిన్న పిల్లలు, మా చెల్లి అండ్ మా తమ్ముడు నీతాశ్రీ అండ్ రోహన్. సో మీ అందరం కలిసి వెనక కూర్చున్నాం. ఇంకా మెయిన్గా పూజలో ఏంటంటే మా మమ్మీ మా డాడీ అవన్నీ చేసేది. మేము ఏంటంటే జస్ట్ ఇంకా మేము కూడా పూజలో కూర్చోవాలి, ఎందుకంటే అంతే ఇంకా మా ఫ్యామిలీది అనమాట. మా నలుగురిది మెయిన్ అనమాట అక్కడ. అంటే ఇంకా పూజకు సంబంధించినవి ఏమన్నా చేయించినా కూడా మొత్తం మాతోనే చేపిస్తారు కదా, అట్లా అని.
सर्वदादिकं सवितानो रासदां दीर्घमाजुः आपवन्दन्तु जीवसे दीर्घायुत्वायुर्चुधे स्वावदाकृणामन्यमानो मर्त्योजः वेमे जातवेदो यशोऽस्मासु देहि प्रजाभिरग्ने अमृतत्वमस्यां स्मैत्वकं सुकृते जातवेदवलोकमग्ने. అండ్ అంతే, ఇంకా నా చేతికైతే ఇట్లా మామిడి ఆకు తీసుకొని వచ్చేసి చుట్టి ఆ దారానికి పసుపు రాసి కడతారు కదా, మామిడి కంకణం, అదైతే కట్టారు. అండ్ దాని తర్వాత మా తమ్ముడికి అండ్ అక్కడ వచ్చిన వాళ్ళలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కట్టేసారు అనమాట. బిల్డర్ మేస్త్రి చెప్పులు ఇప్పిరండి. ఆ సిమెంట్ ఇట్లా దగ్గర పెట్టుకున్నాను. రెడీ దిగడమే. ముందుకు రండి, ఫస్ట్ ముందుకు రా. తాపే నాకు నువ్వు ముందుకు రా కాస్త పట్టయికి నీకు కంకణం కడతారు. అండ్ అంతే, ఇప్పుడు మీకు ఇక్కడ 5 రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ రాళ్ళు వచ్చేసి పూజకి మెయిన్ అనమాట. ఆ గుంట ఉంది కదా, ఇప్పుడు ఆ నిచ్చెనేశ్వరి ఎందుకు అనుకుంటారు, మా మమ్మీ మా డాడీ కింద ఆ గుంటలోకి దిగిన తర్వాత అక్కడైతే ఇప్పుడు పూజ కంప్లీట్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఆ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళని కూడా మేము పైనుంచి ఇప్పుడు వాళ్ళకి కిందికి అయితే అందియాలి. దిగాలి, టైం వేస్ట్ చేస్తారు మీరు. పట్టుకోమనండి, దింపిన దేనికి నిచ్చెన పట్టుకోవడానికి పైన పట్టుకున్నారు. ఏదన్నా కింద సపోర్ట్ ఉంటే వాళ్ళకు ధైర్యం ఉండదు. ఆ గుంటను చూసినాక నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. నిచ్చెన వేసిన తర్వాత మా మమ్మీ ఎట్లా దిగుతుందో లోపలికి అని చెప్పేసి, కానీ ఎట్లా అట్లా చిన్నగా అయితే బాగానే దిగేసింది. వాళ్ళు కూడా ఇంకా లోపలే ఉన్నారు. అండ్ లోపల దిగిన తర్వాత మొత్తం మేమే పైనుంచి ఈ ఐటమ్స్ అన్ని లోపలికి అందించినాం అనమాట. ఎందుకంటే వాళ్ళు పట్టుకొని దిగాలంటే కష్టం కదా. అండ్ నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకంటే భూమి పూజ ఎట్లా చేస్తారని చెప్పేసి నాకు తెలియదు. నేను అనుకున్న ప్రాసెస్ కన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నార్మల్ నేను అనుకున్నా కూర్చోబెట్టి కొంచెం ఒక చిన్న గుంట తీసి చేస్తారేమో అనుకున్నా, బట్ వీళ్ళు చూస్తేనేమో ఇక్కడ 12 feet గుంట తీసారు. సో నాకు కొంచెం కొత్తగా అనిపించింది. బట్ ఏంటంటే, కానీ ఇది మన సాంప్రదాయం కాబట్టి ఖచ్చితంగా ఎన్నైతే మనం ఫాలో అవ్వాలి అంతే. ఇంకా నాకు తెలిసి ఇట్లా ఇంకా పూజ అయితే మాత్రం వాళ్ళు గుంటలో దిగిన తర్వాత ఒక 20 to 30 minutes అయితే ఉండేటట్టుంది. హోల్ ఉంటుంది చూడమని చెప్పండి. ఆ ముత్యం పగడం బంగారం అందులో ఇవేమని చెప్పండి. కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, 2 అక్షంతలు అందులో వేసేసి దాన్ని దాంట్లో శంకులో వేయమని చెప్పండి. శంకులో ప్యాక్ చేసి మీరు లెఫ్ట్ లేనట్టుంది మీ మిస్సెస్. ఇంకా కొంచెం వెనకకి రండి, సైడ్కి రండి రవీందర్ గారు. రైట్, మీరు కూడా రైట్. ఇప్పుడు అన్ని దాన్ని ప్యాక్ చేయండి మంచిగా వేసుకొని. ఇప్పుడు నవధాన్యాలు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, గంధం తడిపే ఉంది కదా, మొత్తం అన్ని వేసిన తర్వాత గంధం డబ్బా అది ముద్ద పెట్టేసండి, ప్యాక్ అవుతుంది మీకు. ఇది బిళ్ళ కింద వేదురు, లాస్ట్ అడుగు వేదురు, అందులో పట్టదు. మరింత జల్లండి. లోపలికి దిగిన తర్వాత అక్కడ సిమెంట్ కనిపిస్తుంది చూసారు కదా, ఆ సిమెంట్ అక్కడ పెట్టేసి ఒక కర్ర తీసుకొని వెళ్ళారు కదా లోపలికి, ఆ కర్రని స్ట్రైట్ గా నిలబెట్టాలన్నమాట. నిలబెట్టిన తర్వాత మొత్తం చుట్టూ సిమెంట్ వేయాలి. అక్షంతలు, నవధాన్యాలు, పసుపు కుంకుమ వేసిన తర్వాత అక్షంతలు కొన్ని, ఒక పువ్వు, నవధాన్యాలు, గుంటల నవధాన్యాలు. ఆ శంకుని మీరు పట్టుకొని మేడం వేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చాలా టైం నింపాల్సిన గంధద్వారాంధ్రాదర్శ నిత్యవస్థాంకర ఈశ్వరైకం సర్వాభూతానాంతవామిహోపక్వయేషయం ఆజనైతే పరాజన దూర్వా ఆరోహంత పుష్పనే హరదాస పుండరీకాణ సముద్రస్య. అండ్ లోపలంతా ఇంకొక గుంట తీసేసి అక్కడ మొత్తం పసుపు, కుంకుమ, ఇంకా నవధాన్యాలు, ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి కింద గుంటలో అయితే పూజ చేసిర్రు అనమాట. అండ్ అంతే, అవన్నీ వేసిన తర్వాత దానిపైన మాత్రం సిమెంట్ వేసేసి ఇందాక నేను చెప్పాను కదా ఒక కర్ర, సో ఆ కర్ర అయితే ఇప్పుడు నిలబెట్టేసిర్రు అనమాట. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ పూజ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అక్కడ ప్రతి ఒక్కరికి నవధాన్యాలు అయితే ఇచ్చిర్రు అనమాట అందులో వేయడానికి. నమస్కారం చేసుకోండి, మాకు డబ్బులు ఎక్కువ కలగాలని మీ దగ్గర ఉన్న నవధాన్యాలు, చిల్లర డబ్బులు అందులో వేసేసేయండి. వేయరు అందులో మంచి దగ్గరకు వేయండి. ధ్రువంతే రాజా బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం దారయతాం ధ్రువం. ఇయర్ లో మేము డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టాలి, అర్థమైంది. హైదరాబాద్ లో ఇంకో ఎవరైనా ఇచ్చమ్మా, ఎవరైనా ఏం కాదు, వాళ్ళకి ఇస్తే వాళ్ళ కింద పెడతారు.
అట్లా బాబు మీరు కూడా ఒకటి తీసుకున్నారు. నీ ఫోన్ అది వీడిది ఇక్కడ ఇది ఫోటోస్. ఇది మధ్య మధ్య ఇట్లా ఫొటోస్ సరేనా? ఫోను వీడియో షేక్ చేయకూడదు, ఇట్లా షేక్ కాదు సరేనా? అండ్ అంతే, ఇందాక నేను మీకు 5 రాళ్ళు చూపించిన కదా. సో 5 రాళ్ళని అక్కడ వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనైతే ఇట్లా లోపలికి ఇచ్చేయమని చెప్పారు. అండ్ ఈ కూడా మొత్తం చుట్టూ సైడ్ పెట్టేసి ఇంకా తర్వాత ఆ హోల్ని క్లోజ్ చేసేస్తారనమాట. ఇవ్వండి, ఒక రాయిని నేను మా తమ్ముడు తీసుకొని వస్తున్నాను చూడండి. వెనక మా అత్తయ్య మా మామయ్య తీసుకొని వస్తున్నారు ఇంకొక రాయిని. అండ్ ఇంకొక 2 రాళ్ళని ఇంకొకరు మా పిన్ని బాబాయ్ అండ్ ఇంకొక పిన్ని బాబాయ్ ఏమో ఇంకొక రాయిని తీసుకొని వచ్చేసారు. మొత్తం 5 ఉన్నాయి. అందరం అయితే అట్లా షేర్ చేసుకున్నాం అనమాట. భూమి పూజలో ఇది కూడా మనకి మెయిన్. దాని పక్క నుంచే ఇంకా రాళ్ళు మొత్తం కింద మా డాడీ వాళ్ళు అయితే సెట్ చేస్తున్నారు. మా డాడీ అనుకుంటున్నారు, ఎవరు నాయన ఇంకెన్ని రాళ్ళు ఉన్నారా నాయన, నేను ఎన్ని సెట్ చేయాలి అని చెప్పేసి. అండ్ నేను మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న పాపని ఎత్తుకొని ఒక ఫోటో పెట్టిన చూసారు కదా. సో మా పిన్ని వాళ్ళ కూతురు అనమాట. అంటే నాకు కోడలు. అండ్ ఇప్పుడు 2 ఉన్నారు కదా, మా పిన్ని మా బాబాయ్, వాళ్ళకి మనవరాలు. మొన్న ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన చాలా లైక్స్ వచ్చినాయి ఆ ఫోటోకి. ఆ పాప వాళ్ళ అమ్మమ్మ తాతయ్య. అండ్ ఇంకా వీళ్ళు మా చిన్న బాబాయ్ అండ్ చిన్న పిన్ని, ఇందాక చూపించాను కదా నీతు అండ్ రోహన్, వాళ్ళ మమ్మీ డాడీ. మీ మిస్సెస్ ముందల రైట్, కొంచెం దగ్గరికి, ఇంకా కాస్త దగ్గరికి. ఆ నీళ్ళ చెమ్ము ఉంది కదా, ఆ నీళ్ళ చెమ్ము నీళ్ళు తీసుకొని ఆ శంకు మీద నీళ్లు పోస్తుండండి. జూమ్ అవుట్ చేసి మధ్యలో నిలబడండి, చేతితో పోయండి, మొత్తం పోయొద్దు, ఒక మధ్యలో నిలబడండి కాస్త దగ్గరికి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో పార్ట్ 1 ఇదనమాట. భూమి పూజలో పార్ట్ 2 కూడా ఉంది. నేను ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఎందుకు చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ మొత్తం వాయిస్ ఓవర్ ఉంది కాబట్టి ఇప్పటికే వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మెయిల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి. ఈలోపు ఇది నేను పార్ట్ 1 పెట్టేస్తా, మీరు ఇది చూసేలోపు ఆ నెక్స్ట్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసి పార్ట్ 2 కూడా పబ్లిష్ అయితే చేసేస్తా. సో అండ్ అంతే, మీరు కింద ఎవరైనా విషెస్ చేయాలనుకుంటే కింద కామెంట్స్ అయితే నాకు విష్ చేయండి. కొత్త ఇల్లు కడుతున్నాం కదా, మీ అందరి ఆశీస్సులు ఉంటే కూడా వర్క్ అనేది ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా తొందరగా జరిగిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా.